హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. పీసీఓడీ ఇష్యూస్ అనేది ఈ మధ్య కాలంలో లేడీస్‌లోని చాలా ఎక్కువగా వస్తున్నటువంటి సమస్య. సో, పాస్ట్‌లో లేనటువంటి ఈ సమస్య ఈ మధ్యనే ఎందుకు ఎక్కువగా పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ దీని మూలంగా ఈ ఫెర్టిలిటీ సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో, వీటన్నిటికి డైట్‌కి ఏమైనా సంబంధం ఉందా? సో, డైట్ మూలంగా మనం తీసుకునే ఆహార పదార్థాల మూలంగా కూడా ఈ రకంగా జరుగుతుందా? సో, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. హలో మ్యామ్. హాయ్ అండి. సో, మ్యామ్ సో, పీసీఓడీ ప్రాబ్లమ్ కన్నా ముందు ఆడపిల్లలు అసలు చిన్న వయసులోనే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి 14, 15 ఇయర్స్ అనే టైంలోనే మనం మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు 8 ఇయర్స్‌కే వచ్చేసింది. ఆ టైమ్ పీరియడ్ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో, ఇంత ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల కూడా నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుందా అమ్మాయిల మీద? ఎందుకు ఇంత ఎర్లీగా అవుతున్నారు? సో, మనం తీసుకునే ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందా దీనికి? డెఫినిట్‌గా అండి. అండ్ మీరంటున్నట్టు ఈ ఎర్లీ మెనార్కీ అన్నది ఇవాళ రేపు నా దగ్గరికొచ్చే క్లయింట్స్‌లో కూడా చూస్తూ ఉన్నాను. సో, ఫస్ట్ థింగ్ ఎర్లీ మెనార్కీకి, డైట్‌కి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. సో, డైట్ పరంగా వస్తే పిల్లలు తీసుకునే ఆహారంలో కూడా జంక్ ఫుడ్ కన్జంప్షన్ అన్నది ఎక్కువైంది. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ చిప్స్ అనండి, చీజ్ అనండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి పిల్లల్ని సరదాగా రెస్టారెంట్‌కో, లేక పార్కో, లేకపోతే మాల్‌కో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకక్కడ ఎక్కడ హెల్తీ ఫుడ్ దొరుకుతుంది? డెఫినిట్‌గా వాళ్ళెవరు కూడా ఇంటి నుంచి తీసుకెళ్ళే ఫుడ్‌ని అలౌ చేయరు. ద ఓన్లీ ఆప్షన్ ఈస్ అక్కడ కొనుక్కొని తినడమే. ఆ! పోనీ అక్కడ దొరికే ఫుడ్‌లో కూడా వాళ్ళకేం దొరుకుతున్నాయంటే అన్ని ఫ్రైడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, వాళ్ళకసలు ఎక్స్‌పోజర్ ఆఫ్ హెల్తీ ఫుడ్ అన్నదే లేదు. ఒక పండు కొనుక్కొని తినే స్కోపే లేదు. ఇప్పుడు ఒక మాల్‌లోకెళ్తే దే కెనాట్ బై ఎ ఫ్రూట్ దేర్. ఐదర్ దే కెన్ డ్రింక్ సింపుల్ ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే క్యాన్డ్ జ్యూసెస్, లేకపోతే ఎనీథింగ్ ప్యాక్డ్ ఫుడ్సే దొరుకుతున్నాయి గానీ, వాళ్ళకి ఫ్రెష్ ఫుడ్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ కూడా లేదు. సో, ఇది ఫస్ట్ మెయిన్ రీజన్. పిల్లలు తిరిగే ఏరియాస్‌లో అవైలబుల్ ఉండే ఫుడ్ అన్నది డెఫినిట్‌గా హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ ఉండాలి. హోల్ ఫుడ్ ఆప్షన్స్ ఉండాలి. వాళ్ళకి ప్రాపర్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే బికాజ్ బయట నుంచి ఫుడ్‌ని అలౌ చేయనప్పుడు, వాళ్ళు కలగజేయగలగాలి కదా! వాళ్ళిచ్చే ఫుడ్ ప్రాపర్‌గా ఉండాలి. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిఫిషియలైజ్డ్. వాళ్ళు ఉండే ఏరియా కానీ, తినే ఫుడ్ కానీ ప్రతీదీ ఆర్టిఫిషియల్ అయింది. రెండోది ఫైటో ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి. అండ్ సూడో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే మనకి గుడ్ ఫుడ్ ద్వారా దొరికేవి. విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ. సూడో ఈస్ట్రోజన్స్ అంటే మనకి ఎన్విరాన్మెంటల్‌గా వచ్చేవి. మనం తీసుకునే ఆహారం, ప్రాసెస్డ్ ఆహారం ద్వారా రావచ్చు. లేకపోతే మనం పీల్చే గాలి, వేసుకునే బట్టలు, యూజ్ చేసే కాస్మెటిక్స్ వీటన్నిటి నుంచి కూడా మనకి సూడో ఈస్ట్రోజన్స్ వస్తాయి. అండ్ ఇంకొక మేజర్ మిల్క్. పిల్లలు మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ మిల్క్ ఇంతకుముందు ఇంత చీజ్ కన్సంప్షన్ లేదు మనకి. రెండోది మిల్క్ కన్సంప్షన్ కూడా ఇట్ హాస్ బికమ్ వెరీ హై. మిల్క్ షేక్స్ అనండి, కోల్డ్ కాఫీ అనండి, లేకపోతే రకరకాల టీలు అనండి. సో, ఇట్లా మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మోస్ట్‌లీ ఏమంటారు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ మిల్క్ అనేది జరిగింది. మనకొచ్చే మిల్క్ అన్నిట్లల్లో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. సో, ఎవ్రీ మిల్క్ విల్ హావ్ హార్మోన్. అంటే ఇప్పుడు పిల్లల బోన్ హెల్త్ బావుండాలి. అందులో మేజర్‌గా అమ్మాయిలకి తర్వాత అంతా ప్రాబ్లమ్ అవుతుంది. కాంప్లికేషన్స్ వస్తాయన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి సో, మదర్ ఫీడింగ్ కొంచెం తక్కువున్నోళ్ళకి గూడా ఈ నార్మల్ ఈ మిల్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా! సో, ఇది గూడా ఇబ్బందవుతుందా వాళ్ళకి? అంటే ఏ ఏజ్ వరకు ఇస్తున్నాం? 5 ఇయర్స్ వాళ్ళ వరకు మిల్క్ తాగుతున్నారంటే ఓకే. దాని తర్వాత కూడా మిల్క్ కన్జంప్షన్ సోర్సింగ్ ఎలా ఉంది? అడిషనల్ యాంటీబయాటిక్స్ ఇస్తున్న మిల్క్ ఇస్తున్నారా? లేకపోతే సోర్స్ ఆఫ్ మిల్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం తీసుకునే ప్యాకెట్ ప్యాకెట్ మిల్క్ మిల్క్. అనేది ఇప్పుడు అందులో కూడా మనకి చాలా మంచి ఫార్మ్స్ కూడా వచ్చాయి. పీపుల్ హూ ఆర్ ఫార్మింగ్ ఇన్ ఎ గ్రాస్ ఫెడ్ ఫార్మింగ్ లాంటివి వచ్చాయి. లేకపోతే ఇండస్ట్రియల్ ఫార్మింగ్‌లో కూడా మనకి కౌస్ అవి వచ్చాయి. సో, చూజ్ యువర్ మిల్క్ కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. స్పెసిఫిక్‌గా పిల్లలకిచ్చే మిల్క్ సోర్సింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. దట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ ఎర్లీ మెనార్కీ. అండ్ రెండోది మీరడిగారు, ఇప్పుడు మెనార్కీ పిల్లల్లో 8 ఇయర్స్‌కే వస్తోంది గదా! ఫ్యూచర్‌లో వాళ్ళకేమైనా ఇష్యూస్ ఉంటాయా? డెఫినిట్‌గా ఉంటే ఎర్లీ మెనార్కీ వచ్చినప్పుడు ఎర్లీ మెనోపాజ్ కూడా వస్తుంది. యెస్. యూ నో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో. మెనోపాజ్‌కెళ్ళేసరికి బోన్ డెన్సిటీ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, 60 వాళ్ళు చూడాల్సిన కండిషన్స్ అన్నీ, 60 అండ్ అబోవ్ చూడాల్సిన కండిషన్స్ అన్నీ, వాళ్ళు 40 అండ్ అబోవ్ నుంచే చూడొచ్చు. సో, ఎర్లీ మెనార్కీ, ఎర్లీ మెనోపాజ్. సో, డెఫినిట్‌గా ఆ రెండిటికి కనెక్షన్ ఉంది.
సో ఎర్లీ మెనార్కీని మనం ఆపగలిగితే ఎర్లీ మెనోపాజ్ని కూడా ఆపగలుగుతాం. బట్ ఎలా ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలోని కొంచెం జాగ్రత్త, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ప్రిజర్వేటివ్స్ ఉండేవి అవాయిడ్ Hmm. చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు 50% ఆఫ్ దర్ మీల్స్ అన్ప్రాసెస్డ్ హోమ్ కుక్డ్ హోల్ గ్రెయిన్ మీల్స్ తీసుకుంటే చాలా మంచిది. సో మరి పీసీఓడి ఇష్యూస్ వస్తే ఎందుకు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి? ఎందుకు ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోతుంది దీన్ని? పీసీఓడికి ఇష్యూస్ రీజన్స్ 4 మెయిన్ రీజన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్. ఒకటి స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. వీటన్నిటితో పాటు మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోగలిగితే పీసీఓడి అన్నది కూడా మనం రెమిట్ చేయొచ్చు. పీసీఓడి ఉంటే ఇన్ఫెర్టిలిటీ ఎందుకు వస్తుందంటే ఫామ్ అయ్యే ఎగ్ ఫెర్టైల్ ఎగ్ రాదు కాబట్టి పీసీఓడి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇన్ఫెర్టిలిటీని ఫేస్ చేస్తారు. పీసీఓడికి ఇంకొక మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ద సేమ్ థింగ్ విచ్ వీ టాక్డ్ ఇన్ డయాబెటీస్. డయాబెటీస్ అప్పుడు ఎలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్. అగైన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి రీజన్ ఏంటి అంటే టూ మెనీ కార్బ్స్, సింపుల్ కార్బ్స్. ఏదో ఒక స్పోర్ట్ ఆడొచ్చు పిల్లలు, కానీ ఇప్పుడు ఆడపిల్లలు చాలా తక్కువైపోయారు. అయితే ఇక్కడ బయటన ఎక్కువసేపు నిలబడి వాక్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ నాకు బయటన ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి అని అనుకునే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ వదిలేస్తుంటారు. నేను ఆల్రెడీ అక్కడే అలసిపోయాను బాగా, సో నేను ఇంకా ఫిజికల్ యాక్టివిటీ చేయాలా, ఆల్మోస్ట్ నేను నడుస్తున్నాను అండ్ నించొని వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఫిజికల్ యాక్టివిటీ కూడా తోడైతే ఇంకా నాకు నీరసం వస్తుందేమో అని అనిపిస్తుంది. రైట్. సో వాళ్ళు డెఫినెట్ గా చేయాల్సి ఉంటుందా? మూమెంట్ ఉంటే పర్వాలేదు. మీరు మూమెంట్ లేకుండా 6-7 అవర్స్ కంటిన్యూస్ గా నుంచుంటే మటుకు మీ బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది. సో అలా వర్కింగ్ జాబ్ ఉన్న వాళ్ళు డెస్క్ దగ్గర చేయగలిగే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో అలాగా డెస్క్ బేస్డ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మంచిది. అలాగే ఎక్కువసేపు కూర్చోవాలి అనుకున్నప్పుడు కూర్చుని మనం చేయగలిగిన యాక్టివిటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంటిన్యూస్ గా మీటింగ్స్ ఉన్నాయంటే దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నా సరే ఫిజికల్ యాక్టివిటీ అయితే కంపల్సరీ. ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు ఉండకూడదు, అది కూర్చోవడమైనా నుంచోవడమైనా సరే. సో డెఫినెట్ గా ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ ఎవ్రీబడి. స్ట్రెచ్చింగ్ మంచిది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎస్పెషల్ గా చాలా మంచిది పీసీఓడి లాంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి. కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే కొంచెం వెయిట్స్ ఎత్తడం కానీ, లేకపోతే ఓన్ బాడీ వెయిట్ తోటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, మజిల్ బిల్డప్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బికాస్ మీ మజిల్ షుగర్స్ ని వాడుకుంటుంది కాబట్టి ఎక్సెస్ షుగర్స్ ఉండవు కాబట్టి ఎక్సెస్ ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వదు. సో ఇప్పుడు అమ్మాయిల ఓవరీలో ఎగ్స్ అనేది హెల్దీగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి డైట్ ని ఇస్తూ రావాలి? అమ్మాయిలు హెల్దీ ఎగ్స్ కోసం కొన్ని ఫుడ్స్ చెప్తాను. స్ప్రౌట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ హెల్దీ ఎగ్ ప్రొడక్షన్ కి ఉపయోగపడతాయి. కాబట్టి మీ డైట్ లో ఇవన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటే మీ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. యాజ్ సచ్ హోల్ ఎగ్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ హెల్దీ ఎగ్ ప్రొడక్షన్. సో ఎగ్ లో ఉండే ప్రోటీన్ చాలా మంచిది. సో ఒక హోల్ ఎగ్ ఇచ్చిన పిల్లలకి రోజు 1 ఎగ్ ఇవ్వచ్చు. సో రోజు ఒక ఎగ్ తిన్నా సరే వీళ్ళ ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది. అయితే థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉండే ఒక వీడియో కూడా మనం చేశారని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.